హాయ్ అండి. విజయ కీలాద్రి చూసుకుని మేమంతా అమరావతి వెళ్ళడానికి ముందు తాళ్ళాయపాలెం అలాగే చిన్నజీయర్ స్వామి వారు కట్టించిన ఇదిగో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసామండి. అమరావతి రోడ్డు అమరావతికి వెళ్తున్నాము. ఇక్కడ ఎవరుంటారు? అమరేశ్వర కాదు, మా మామయ్య. తాళ్ళాయపాలెం వెళ్ళేది తాళాయపాలెం రోడ్డు. ఇక్కడ అసెంబ్లీ అది ఉంటుందా? అసెంబ్లీ దగ్గరలో అదే, ఇది అసెంబ్లీ దగ్గరలో, ఆంధ్ర అసెంబ్లీ దగ్గర ఉన్నాము. ఈ రోడ్ అది. మేము లాస్ట్ టైం వెళ్ళి అసెంబ్లీ అంతా తిరిగి వచ్చాము. బాగుంది వెదర్ అయితే, కూల్ గా బాగుంది, హాయిగా వెదర్ బాగుంది, సీనరీస్ బాగున్నాయి. చూస్తున్నారు కదండి ఈ రోడ్డు ఎంత బాగుందో. విజయవాడ నుంచి అమరావతి వెళుతూ ఉండగా మధ్యలో ఉండవల్లి అసెంబ్లీ, ఆంధ్ర అసెంబ్లీ అలాగే ఇవన్నీ కవర్ చేస్తూ ఈ రోడ్డు అన్నమాట. మధ్యలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలను తీసుకుని అదంతా చక్కగా మంచి టౌన్షిప్ చేయాలనే ఉద్దేశ్యంతో తీసుకున్నారు అని విన్నాం కదా. ఈ చుట్టుపక్కల 29 గ్రామాలన్నమాట. ఈ మధ్యలో రోడ్డు చూసారా? సీల్ ట్యాక్స్ రోడ్ అంటారు. ఎంత బాగుంటుందో, చుట్టూ చక్కగా గార్డెన్, మధ్యలో రోడ్డు. ఇంకా ఈ మధ్య కొంచెం పాడైంది, కానీ అప్పట్లో అయితే చాలా బాగుండేదండి రోడ్డు. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు మళ్ళీ బాగు చేస్తున్నారనుకోండి, అది వేరే విషయం. అలా ఈ రోడ్డు మీద ప్రయాణం చేసి మేము ఫస్ట్ అక్కడి నుంచి చిన్నజీయర్ స్వామి వారు కట్టిన మరో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ చూసుకున్న తరువాత తాళ్ళాయపాలెం వెళ్ళాం. తాళ్ళాయపాలెంలో ఎంతమంది దేవతలు ఉన్నారో, ఎన్ని గుడిలో, మరి మీరు కూడా చూస్తారా? మరెందుకు, మాతో వచ్చేయండి. అలా ఆ టెంపుల్ కూడా చూసేద్దాం. తాళ్ళాయపాలెంలో కోటి లింగాల గుడి అని కూడా అంటారండి. కోటి లింగాలుంటాయి అక్కడ. శివలింగాలు ఎన్ని రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకు స్ఫటిక లింగం, గోమేధిక లింగం, అలాగే రాగి లింగం, ఇలా అనేక రకాల లింగాలండి. చాలా 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 రకాల లింగాలు ఉంటాయి అక్కడ. చుట్టుపక్కల శ్రీమన్నారాయణమూర్తి, లక్ష్మీదేవి. ఒకటేమిటి, అసలు అక్కడ లేని దేవత అంటూ లేదు. చాలా పెద్ద టెంపుల్. ఒక రోజంతా సరిపోతుంది. మనం టెంపుల్ మొత్తం చూడాలంటే ఒక రోజంతా సరిపోతుంది. కాబట్టి మాకు ఎక్కువ టైం లేదు కదా, అందుకని మేము ఒక 3 అవర్స్ చూసామండి టెంపుల్ అంతా. 3 అవర్స్ చూసి ఆ తర్వాత అమరావతి వెళ్ళామన్నమాట. అమరావతి టెంపుల్ కూడా మనం చూసేద్దాం, కాకపోతే తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అయితే తాళ్ళాయపాలెం, ఇదిగో సేల్ ట్యాక్స్ రోడ్ చూసారా? చాలా బాగుంది కదా. ఈ రోడ్డు చూసుకుంటూ వెళ్ళి, ఎందుకంటే జర్నీ ఈ రోడ్డు మీదే చేయాలి. విజయవాడ నుంచి అమరావతి వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద నుంచే వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళ్ళి తాళ్ళాయపాలెం చూసుకున్న తరువాత అమరావతి వెళదాం, సరేనా? తప్పకుండా మీరు కూడా వస్తారు కదూ ఆ వీడియో కూడా. ఓకే.
Oh